వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఏఆర్ రెహమాన్. ఇగో పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది. మనకుండే టాలెంట్ని బట్టి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కొత్త టాలెంట్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే పారితోషికం తక్కువైనప్పుడు ఇక సీనియర్స్కి ఎక్కువ పారితోషికాలు ఇచ్చేసి పెట్టుకోవాలని ఎవ్వరూ అనుకోరు. కానీ తన తప్పును తాను తెలుసుకోకుండా ఆస్కార్ ఇచ్చి నిన్ను నెత్తిన పెట్టుకొని నిన్ను గౌరవించిన దేశాన్ని ధర్మాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇదేం సంస్కృతో నాకు అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ ఆయన మాట్లాడిన మాటల తర్వాత మాట్లాడుకుందాం. Past 8 years maybe because the power shift has happened. People who are not creative have the power now to decide things, and might have been a communal thing also, but not in my face, but I've heard like Chinese whispers that this happened and they booked you and the other company, the music company, went and funded the movie and got their 5 composers, and I said, oh, that's great. Rest for past 8 years maybe because the power shift has happened. People who are not creative have the power now to decide things, and might have been a communal thing also. Like, not in my face, but I've heard like China. కమ్యూనల్ అట. కమ్యూనల్ వల్ల లేకపోతే పవర్ చేంజింగ్ వల్ల ఈయనకు అవకాశాలు రావట్లేదట. ఇనేటోడు ఎర్రోడు అనుకుంటాడో లేకపోతే నేను చెప్పిన ఏవైనా సరే జనాలు నమ్ముతారు అనుకుంటారో కానీ ఒక ఇంటర్వ్యూలో నోటుకొచ్చినట్టు కూసేసిండు. ఇది కమ్యూనిజం కాదు సార్, కాంపిటీషన్ యుగం. తెలుసుకోండి. మనం ఒకప్పుడు ఇదే ఏఆర్ రెహమాన్ సాంగ్స్కి సంబంధించి సినిమాలో ఎలాంటి కథ లేకపోయినా మ్యూజిక్ కారణంగా సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సక్సెస్ ఉంటేనే ఇక్కడ ఎవరైనా రాజా. నీ సక్సెస్ తగ్గిపోయింది, నీ పారితోషికం పెరిగింది, నీ రెమ్యునరేషన్ పెరిగింది అంటే నీకంటే బెటర్ వాళ్ళను కోరుకుంటారు. గత 8 ఏళ్లలో నువ్వు చేసిన హిందీ ఆల్బమ్స్ లేకపోతే ఇంకొకటి ఏదైనా ఒక్కటి హిట్ అయింది చూయించు. ప్రతి ఒక్కటి ఆశించిన స్థాయిలో సక్సెస్ లేదు. ఒక సంగీత దర్శకుడికి అవకాశాలు రావాలంటే హిట్స్ ఉండాలి. సలీం సులేమాన్, శంకర్ మహాదేవన్ వంటి వారికి కూడా అవకాశాలు తగ్గాయి. కానీ మాకు కమ్యూనల్ వల్ల లేకపోతే పవర్ చేంజింగ్ వల్ల అని వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. ఇది మార్కెట్ డిమాండ్ అని అర్థం చేసుకున్నారు. మరి నీ సంస్కృతి ఎక్కడ పోయింది? ఇప్పుడు అంతా నడుస్తోంది రీమేక్స్, ఇన్స్టెంట్ మ్యూజిక్ మాయ. క్వాలిటీ, ఒరిజినాలిటీ కావాలి. తక్కువ సమయంలో వైరల్ అయ్యే పాటలు కావాలి. ఈ ట్రెండ్కి తగ్గట్టుగా మీరు సెట్ అవ్వట్లేరు. మీరు సెట్ అవ్వక మీకు అవకాశాలు రాకపోతే దానికి మతం రంగు పులవడం ఏంది? ఒకప్పుడు మీ హవా నడిచింది. ఇప్పుడు అమిత్ త్రివేది, ప్రీతం, మిథున్ వంటి వారు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారు. పరిశ్రమ ఎప్పుడూ కొత్త రక్తాన్ని కోరుకుంటుంది. మరి మీకు ముందున్న దిగ్గజాలు నౌషద్, ఆర్డి బర్మన్ వాళ్ళేమనుకోవాలి? అది సహజమైన పరిణామం, వివక్ష కాదు. మీరు గత 10 ఏళ్లుగా ఎక్కువగా మణిరత్నం సినిమాలకు లేదా భారీ తమిళ ప్రాజెక్టులకే సమయం కేటాయిస్తున్నారు. ముంబైలో అందుబాటులో ఉండని టెక్నీషియన్ల కోసం నిర్మాతలు వేచి చూడటం కష్టం సార్. మీ ప్రాధాన్యత మారినప్పుడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ల సినీ డైరెక్టర్ల ప్రాధాన్యత మారడం కూడా తప్పేం కాదు. బాలీవుడ్లో మీరు చెప్తున్నట్టుగా కమ్యూనల్ వల్ల మారాయి అనేవి అబద్ధం. ఇప్పటికీ కాండ్ల రాజ్యమే నడుస్తోంది కాదంటారా? ఇంకొక హైలైట్ చెప్పనా? ఈయన కమ్యూనల్ అని ఇవని అవని మాట్లాడుతున్నాడు. ఆస్కార్ గెలిపించి మిమ్మల్ని దేశమంతా నెత్తిన పెట్టుకుంటే మతం అని లేకపోతే ఇంకొకటని మాట్లాడుతున్నారు. అసలు మత పిచ్చి ఎట్లుంటుందో వీళ్ళ ఫ్యామిలీది నేను చూపిస్తా చూడండి. ఈయన ఒక డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఏం జరిగింది అనేది చెప్తాడు చూడండి. மறுநாளே என்னை கூப்பிட்டு ஒரு பாட்டு கொடுத்தாங்க. ஒரு நாளைக்கு அப்புறம் மறுநாள். ஆனால் அவங்க அம்மா சொன்னாங்க, இந்த விபூதி குங்குமம்லாம் வைக்கக்கூடாது. அது எனக்கு உடன்பாடு இல்லை. ஏன்னா நான் பிறந்ததுலேருந்து வச்சுக்கிட்டு இருக்கேன். அது யாருக்காகவும் வேஷம் போட எனக்கு விருப்பம் இல்லை. அது ஒரு சின்ன நிகழ்வு. அப்புறம் போனால் அவர் மட்டும் சேர்ந்து உட்காந்தாரு. மறுநாளே என்னை கூப்பிட்டு ஒரு பாட்டு கொடுத்தாங்க. ஒரு நாளைக்கு அப்புறம் மறுநாள். ஆனால் அவங்க அம்மா சொன்னாங்க, இந்த விபூதி குங்குமம்லாம் வைக்கக்கூடாது.
అది వెనక ఉడంపాడు. సారీ, ఈయన తమిళ పోయట్ అండ్ లిరిసిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కూర్చుంటేనే ఒక చక్కటి పాట వస్తుంది. కాబట్టి ఆ చర్చ కోసం రెహమాన్ ఇంటికి వెళ్తే రెహమాన్ తల్లి నువ్వు గడప లోపల అడుగు పెట్టాలంటే నేను ఎదుటనున్న విభూది చెడిపోయి అని చెప్పిందట. దొంగే దొంగ అని అరిచినట్టు లేదు. మత వివక్ష చూపించిన రెహమాను ఈరోజు ప్లాపులతోటి అవకాశాలు కోల్పోతుంటే దేశం మీద లేకపోతే కమ్యూనల్ మీద నింద వేసి మాట్లాడటం అనేది నిజంగా దొంగే దొంగ అని అరిచినట్టు కనబడుతుంది. మీ అమ్మకు చెప్పు ఫస్ట్, అవ్వా ఒక పదజాలం రాయాలి, నా మ్యూజిక్కి తగ్గట్టు ఒక మంచి సన్నివేశానికి తగ్గట్టు లిరిక్స్ రాయాలి అంటే దాన్ని ఇవ్వగలిగే సమయస్ఫూర్తి ఉండాలి, కళా పోషణ ఉండాలే తప్ప మతం కాదే. మరి నువ్వెందుకు ఈ బూది జడిపి లోపలికి రమ్మన్నావు అని అడిగే ధైర్యం ఉందా? నీ ఇంటికి మొత్తం నీ ఇంట్లో వాళ్ళకు మత పిచ్చి, నువ్వు బయటకు వచ్చావో అయ్యి బాబోయ్ మతం వల్ల నాకు అవకాశాలు రాలేదని మాట్లాడుతున్నావు. మళ్ళా జరిగిన తప్పిదం, నువ్వు జారిన నోరు తెలుసుకొని భారతమాత గొప్పది, అందరినీ కౌగిలించుకుంటుంది, చాలా గొప్ప దేశము అని ముచ్చట్లు చెప్తున్నావు. నువ్వు చెప్పవసరం లేదు, నా భారతదేశం చాలా గొప్పది. ఈ దేశంలో ప్రతిభకు పట్టం కడతారు, ఈ దేశంలో కులం మతం చూడరు. అదే చూస్తుంటే ఈరోజు రాష్ట్రపతి, ఒకప్పుడు రాష్ట్రపతి ఎవరు అనేది ఆలోచించండి. ఇప్పటి ద్రౌపది ముర్ము గారు కానీ ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ మాకు మతం కాదు సార్, కావాల్సింది ప్రతిభ. అవకాశాల్లో మతాన్ని లాగడం అంటే నిజంగా విచారకరం. ప్రతిభకు ఎప్పుడూ కాలం చెల్లదు, కానీ మారుతున్న కాలంతో పాటు మనం మారకపోతే వెనుకబడతాం. దానికి వ్యవస్థను నిందించడం మానేయండి. లేదు అనంటే ఇగో ఇలానే అనవసరంగా నవ్వుల పాలవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశం నా దేశం, చాలా గొప్ప దేశం. మత ప్రాతిపదికన పాకిస్తాన్ అనే ముక్కను చేసుకొని మేము వెళ్ళిపోతాం. మా మతం తప్ప ఇక్కడ పరిపాలించడానికి ఏ మతానికి అర్హతనివ్వం. ఏ మతమోడు ఈడున్నా మా మతంలోకి మార్చేస్తాం, లేకపోతే రక్తపాతం సృష్టిస్తామని చెప్పినా కూడా ఆ మతస్థులను భారతదేశంలో కూడా ఉండొచ్చు. మేము హిందూ దేశమే అనం, ఉండనివ్వండి అని హక్కును చేర్చుకుంది. అత్యధిక మెజారిటీలు హిందువులుగా ఉన్నా కూడా అన్ని మతస్థులు ఎన్నికల్లో పాల్గొనొచ్చు, పదవులు పొందొచ్చు అని చెప్పింది. అత్యధికంగా ఉన్న హిందువుల కంటే కూడా మైనారిటీలుగా ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేక హక్కులను కల్పించింది. ఈరోజు మైనారిటీల కంటే ఎక్కువగా కూడా వాళ్ళకు అవకాశాలు కల్పించింది. నీలో టాలెంట్ ఉంటే, నీకు సేవ చేయాలనే గుణం ఉంటే, నువ్వు ఎదగాలి అనే ఒక తాపత్రయం ఉంటే నిన్ను హక్కున చేర్చుకొని అమ్మలాగా అలరించింది. నేనెత్తిన కిరీటాలను పెట్టింది. ఆస్కార్ రాగానే కోట్ల రెమ్యూనరేషన్ ఆస్కార్ని చూసుకొని అడిగితే ఒక సామాన్య నిర్మాత నీతో సినిమా చేయడానికి ఎలా ముందుకొస్తాడు బాస్? అయినా ఎప్పుడు నేనే ఉండాలి అనుకుంటే కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి బాస్? నువ్వు నేర్చుకున్న టీం ఎక్కడైతే, ఏ సంగీత దర్శకుడి దగ్గర అయితే నువ్వు నేర్చుకున్నావో, నువ్వు ఒక సినిమాకు మ్యూజిక్ చేయగానే అబ్బా రెహమాన్ నాకు బయటకు వచ్చేసి వేరేది పెట్టుకున్నాడని గుండెలు బాదుకోలే. నా శిష్యుడు ఎదిగాడు అని గర్వపడ్డారు. నువ్వు కూడా గర్వపడు, ఇంకా చాలామంది వస్తున్నారని. నీ అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని సరిదిద్దుకో. అంతేగాని ఈ రెచ్చగొట్టి వివక్ష సృష్టిస్తున్న మాటలతోటి నీ పరువు నువ్వు తీసుకోకు. నేను చెప్పింది కరెక్టా కదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ అందరి చేత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు అని కోరుకుంటున్నాను. అది కూడా ఈ అమ్మాయి దేశం కోసం, ధర్మం కోసం సరైన కంటెంట్ని తీసుకొస్తుంది అని నమ్మే వాళ్ళు మాత్రమే. అలా నమ్ముతున్న ప్రతి ఒక్కరూ మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు పరిగెడుతున్న మాకు బూస్టింగ్ని ఇస్తారని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.